వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే. మొట్టమొదటి గెస్ట్ మీరే సార్ D6 D6 వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఒక నూతన కాన్సెప్ట్లో మీరు ఈ ఛానల్ పెట్టడానికి మీకు శుభాకాంక్షలు. ఇవన్నీ రెడ్గా కనపడుతున్న దేశాలన్నీ కూడా పేద దేశాలు. అక్కడ పైన కనపడుతున్న దేశాలు ఉత్తరాది దేశాలు, నార్త్ కంట్రీస్, అది డెవలప్డ్ కంట్రీస్. 130 నుండి 100కు పడిపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా సరి చేయొచ్చు? మళ్ళీ దక్షిణ భారతదేశంలో పడ్డ విపరీతమైనటువంటి కాబట్టి 2026 ఇంకా కేవలం సంవత్సరం మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం తర్వాత వాటికి పరిష్కరించడానికే ఇవాళ ఉద్యమాలు అనేవి కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల అస్తిత్వాన్ని, తమ హక్కుల కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఆ స్థానాలనే యథాతథంగా ఎల్లకాలం ఉంచాలి. సో అప్పటికి కూడా ఆ రోజు కూడా క్యాపిటల్ సిటీ లేదు పాపం ఆ ఏపీకి. మొన్న డివిజన్ తర్వాత కూడా ఏపీకి క్యాపిటల్ సిటీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏం చేయబోతుంది మోడీ గారి ప్రభుత్వం అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు D6. మీరు రావడం D6 మొట్టమొదటి గెస్ట్ మీరే సార్ D6. ఈ సందర్భంగా యాజమాన్యం తరపున, మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. D6 వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఒక నూతన కాన్సెప్ట్లో మీరు ఈ ఛానల్ పెట్టడానికి మీకు శుభాకాంక్షలు. మీకు మీ ఆశయాలు తప్పనిసరిగా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే గ్లోబల్ సౌత్ అనేది వాడే ఎందుకు పదం వాడుతున్నాం సార్ అంటే, ప్రధానంగా ప్రపంచం రెండు, ఒకటి ఉత్తరాది, రెండు దక్షిణాదిగా విడిపోయినాయి. సో గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్. మనం ఈ ప్రపంచంలో ఉన్న 156 దేశాలు దగ్గర గ్లోబల్ సౌత్ కింద వస్తున్నాయి. అంటే అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. కేవలం అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే గ్లోబల్ నార్త్లో ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరే సంపద ఉంది, వాళ్ళ దగ్గరే మొత్తం టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గరే ఆధిపత్యం ఉంది, మొత్తం మతం కూడా వాళ్ళ దగ్గరే పెద్ద ఎత్తున, అంటే ఒక మతాధిపత్యం కానీ, ఒక సంపదాధిపత్యం కానీ, విజ్ఞానాధిపత్యం కానీ, ప్రపంచాధిపత్యం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సో కాబట్టి ఇవాళ ఈ మెజారిటీ దేశాలు, బాధపడుతున్న దేశాలు, వివక్షతను ఎదుర్కొన్న దేశాలన్నింటినీ ఇవాళ వాటికి సంబంధించిన ఛానల్, చర్చించే ఛానల్ లేదు. సో కాబట్టి మనము వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్గా పెట్టాము. ఇక్కడ సౌత్ ఇండియాతో పాటు ప్రపంచంలో ఉన్న సౌత్ ఇండియా దేశాలన్నింటినీ మనము చర్చించడానికి ఈ అంశాన్ని తీసుకున్నాం సార్. సో సార్, ఇప్పుడు ప్రపంచ పటం చూసుకుంటే ఏవైతే రెడ్గా ఉన్నాయన్నీ కూడా, అవన్నీ కూడా ఇవి పేద దేశాలు. ఇవన్నీ రెడ్గా కనపడుతున్న దేశాలన్నీ కూడా పేద దేశాలు. అక్కడ పైన కనపడుతున్న దేశాలు ఉత్తరాది దేశాలు, నార్త్ కంట్రీస్, అది డెవలప్డ్ కంట్రీస్. ఈ రెడ్ కంట్రీస్ అంతా కూడా గ్లోబల్ సౌత్ కంట్రీస్. ఈ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అన్ని పేద దేశాలు, ఇప్పుడే ఎదుగుతున్న దేశాలు. సో మొత్తం ఈ వాళ్ళుగా వీళ్ళని చిత్రీకరిస్తే నల్లవాళ్ళుగా వీళ్ళని చిత్రీకరించే పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఆ వివక్షత ఆర్థిక రంగంలో ఉంది, సామాజిక రంగంలో ఉంది, సాంస్కృతిక రంగంలో, టెక్నాలజీలో వివక్షత, డిస్క్రిమినేషన్ అనేది అంతటా ప్రపంచంలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఉత్తరాది, దక్షిణాది మధ్యలో ఉంది. అదే అంశం మీద నేను 2020లో పుస్తకం రాశాను. పుస్తకంలో ఐక్యరాజ్య సమితి UN సెక్రటరీ జనరల్ ఈ పుస్తకానికి ముందు మాట రాశాడు. నార్త్ సౌత్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద గ్లోబల్ ఎరీనా, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ మీద మొత్తం వరల్డ్ వైడ్గా ఏ రకంగా ప్రపంచము విభజించబడి ఉంది, ఉత్తరాది దక్షిణాది మధ్యలో వివక్షతలు ఉన్నాయనే అంశం మీద రాశాను. అట్లాగే మనకి మీరు రిలీజ్ చేసిన పుస్తకం ఇది, నీడ్ ఆఫ్ రీజనల్ సుప్రీంకోర్టు బెంచ్, 2021లో మీరు మహాత్మా గాంధీ లాకాలుగా సెప్టెంబర్ 19 రోజు మీ చేతుల మీదుగా రిలీజ్ చేయించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా సార్ అంటే, ప్రధానంగా సౌత్ ఇండియాకు ఎందుకు మనం ఇవాళ దాని మీద చర్చించుకోవాలా. ఈ D ఫర్ దక్షిణాది, C ఫర్ 6 అనేది 6 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ పుదుచ్చేరి. ఈ D6 అనేది ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాలు ఉత్తరాది ఆధిపత్యంలో ఏ రకంగా వివక్షతకు గురైనాయి, అది రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అలాగే అన్ని రంగాల్లో వివక్షతకు ఎదుర్కొంటున్న ఈ దక్షిణాదిని వాళ్ళ ఆ సమస్యల్ని ఎక్స్పోజ్ చేయడానికే ఇవాళ D6 ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ DJOC అని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మొన్ననే 11th రోజు D6 ప్లస్ DJOC రెండింటిని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్రమంలో భాగంగానే మొట్టమొదటిసారిగా ఈ అంశాల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళతో మొదలు పెట్టాలి. ముఖ్యంగా మీరు సుప్రీంకోర్టు బెంచ్ గురించి పార్లమెంట్లో లేవనెత్తారు.
నాకు తెలిసి మీరు ప్రైవేట్ బిల్ కూడా ప్రవేశపెట్టిండ్రు ఆ అంశం మీద, దక్షిణాదికి సుప్రీంకోర్టు బెంచ్ కావాలని. సో దక్షిణాది సమస్యల మీద ఈవెన్ నిన్నగాక మొన్న మీరు డిలిమిటేషన్ మీద కూడా ఆర్టికల్ రాశారు. సో ఆ దక్షిణాదికి సంబంధించి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అంశం మీరు ప్రస్తావన చేశారు. అట్లాగే అనేక సందర్భాల్లో ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ టు సౌత్ ఇండియా, అంటే సౌత్ ఇండియాకి ఏ విధంగా ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది, రైల్వేస్లో ఎట్లా వీక్షిత అవుతుంది, అట్లాగే అన్ని రోడ్స్ రైల్వేస్ కానీ వచ్చే పథకాల విషయంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో ఏ రకమైన వివక్షత ఎదుర్కొంటుంది దక్షిణాది అనే అంశాల్లో దాదాపుగా మీరు పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు పనిచేసి ఈ హక్కుల కోసం, దక్షిణాది హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రాంతీయ ప్రయోజనాల కోసం ఏర్పడ్డదే టీఆర్ఎస్ పార్టీ, నేడు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దాని ఎంపీగా ఉండి మీరే సూటబుల్ పర్సన్, ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే ప్రారంభించాలని చెప్పేసి పిలవడం జరిగింది. మీకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. అయితే ముందుగా ఈరోజు మనం ప్రధానంగా సెన్సస్ డీలిమిటేషన్ ఏదైతే ఉందో, డీలిమిటేషను, ఈ సెన్సస్ అండ్ డీలిమిటేషను ఈ 2 కీలకమైన అంశాలు రాబోతున్నాయి కాబట్టి, సో ఈ కీలకమైన అంశాల మీద ముందుగా మనం మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు రాబోయే డీలిమిటేషన్ 2026, అసలు దాంతో దక్షిణాదికి వచ్చే నష్టం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనము మొదటి రాష్ట్రాల విభజన కమిషనే అశాస్త్రీయంగా ఏర్పడ్డది. ఎట్లా అశాస్త్రీయంగా ఏర్పడదంటే, ఒక రాష్ట్రం అతిపెద్ద జనాభా కలిగి, అంటే ఉత్తరప్రదేశ్ అతిపెద్ద జనాభా, అతి చిన్న జనాభా కలిగిన రాష్ట్రాలు, ఇట్లా అంటే ఫస్ట్ మొదటి ఫజల్ అలీ కమిషన్ ఏర్పడినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే 2 కోట్లకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, సో అప్పుడు పార్లమెంటు సభ్యుల సంఖ్య సమానంగా ఉంటుంది. అట్లాగే ఆ వాటర్ విభజన కానీ, మిగతా పంపకాలు కానీ, విభజన రాష్ట్రాల మధ్య విభజన ఏదైతే పరిపాలన విభజన కానీ సక్రమంగా జరుగుతుంది, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే ఏ ప్రాంతం కూడా ఉత్తర దక్షిణాది ప్రాంతాల మధ్య వివక్షత ఉండదు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరుగుతాయి, రాజకీయ రంగంలో అన్ని సమానంగా ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికా లాగే వాళ్ళ ఒక స్టేట్గా ఒక రిప్రజెంటేషన్గా ఇద్దరిని మాత్రమే రిప్రజెంటేటివ్గా పంపాలని చెప్పేసి ప్రతిపాదన చేశాడు అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఏ ప్రతిపాదన, ఈవెన్ చివరికి హైదరాబాద్ దేశ 2వ రాజధానిగా చేయండి అని చెప్పేసి కూడా ఆయన ప్రతిపాదించడం జరిగింది. కానీ అవేవి కూడా అమలు కాలేదు. అంటే అశాస్త్రీయంగా అతిపెద్ద రాష్ట్రాలుగా ఉత్తర భారతదేశ రాష్ట్రాలు, అతి చిన్న రాష్ట్రాలుగా దక్షిణాది రాష్ట్రాలు, ఇంకా చిన్న రాష్ట్రాలుగా ఈశాన్య రాష్ట్రాలని ఇట్లా విభజించి ఇవాళ ఉత్తరాది ఆధిపత్యం దేశంలో ఉండే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అనేది ఒక ఆరోపణ దక్షిణాది వాళ్ళ నుండి, ప్రధానంగా డిఎంకే ఆరోపణ. సో మీ యొక్క అభిప్రాయం ప్రకారంగా ఈ దేశంలో రాష్ట్ర విభజన సక్రమంగా జరిగిందా? వినోద్ గారు, మీరు ఉస్మానియా యూనివర్సిటీ లోపల లా కళాశాల లోపల ప్రొఫెసర్గా పనిచేస్తారు. మీరు చాలా సమస్యలపైన స్పందించిన విషయం తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఒక మంచి సబ్జెక్టును ఎంచుకొని ఈరోజు మీరు ఇలాంటి చర్చాగోష్ఠులు పెట్టి ఇది ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్ళడానికి ఒక నాంది పలుకుతున్నందుకు మీకు నేను మొదటిగా దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అడిగినటువంటి ప్రశ్న స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో ఏదైతే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి, కాన్స్టిట్యూటెడ్ అసెంబ్లీస్ ఏర్పాటు చేసి వారికి రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసేటువంటి బాధ్యతలు వారికి అప్పచెప్పిన తర్వాత ఆ రాజ్యాంగ సభలో ఉన్నటువంటి చాలామంది స్వాతంత్ర సమరయోధులు చాలా విషయాలు, ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశం లోపల రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఎల్లకాలం కొనసాగాలి అనేటువంటి ఒక దృక్పథంతో చాలా చాలా లోతుగా చర్చించి ఈ రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన దేశానికి అప్పచెప్పారు రాజ్యాంగ నిర్మాత. ఈరోజు భారతదేశం విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా దేశం ఒక సమైక్యతను కొనసాగిస్తున్నది. దీనికి రాజ్యాంగంలో చాలా అంశాలు, పరిష్కార మార్గాలే సూచన చేశారు. ఉదాహరణకి మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రమైనటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం
ఫజల్ అలీ కమిషన్ మొదటి రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పడినటువంటి ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పినప్పటికీ కూడా మరి ఆనాడు విభిన్నటువంటి ఒత్తిడుల వల్ల తెలుగు ప్రజలకు ఒకటే రాష్ట్రం ఉండాలని చెప్పి ఆలోచన చేశారు. దురదృష్టవశాత్తు తొలి రోజుల్లో పట్నే అది తెలంగాణ ప్రాంత ప్రజలకి ఆంధ్ర ప్రాంతంలో ప్రజలకి మధ్య వైషమ్యాలు ఏర్పడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 1969లో వచ్చిన విషయం చరిత్ర. మరి దశ తెలంగాణ ఉద్యమం కూడా 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి 69లో తెలంగాణ ప్రజా సమితి ఒక రాజకీయ పార్టీ ఏర్పడ్డది. 10 మంది ఎంపీలు గెలిచారు, శాసనసభ్యులు గెలిచారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. అయినప్పటికీ మళ్ళీ ఒక 30 సంవత్సరాలకి మళ్ళీ అదే ఉద్యమం లేచి నిలబడి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విధంగా పొందపరచకపోయి ఉన్నట్టయితే అసలు తెలంగాణ రాష్ట్రమే రాకపోతే కరెక్ట్, కొత్త రాష్ట్రాలు కూడా ఏర్పడవు. అంటే ఒక రాష్ట్రంలో పెత్తనం చెలాయించేటువంటి ప్రాంతం బలంగా ఉంటుంది, వాళ్ళ సమ్మతి అవసరం లేదు, పార్లమెంటుకే అధికారం ఉందని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో పొందుపరిచారు. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పినటువంటి ప్రశ్న రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కరెక్టే జరిగిందా అనే మీరు ప్రశ్నను అడిగినందుకు కరెక్టు జరగలేదు. ఎప్పుడో ఒకసారి ఈ దేశంలో పట్ల కొత్త రాష్ట్రాల డిమాండ్లు వస్తాయి అని ఊహించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన ఆ రాజ్యాంగ సభ చాలా సులభంగా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. కాబట్టే ఇలా దాదాపు మన తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు, దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఇన్ని లేవు, ఒకటే రాష్ట్రం ఉండే అస్సాం. నేను చదువుకునేటప్పుడు కూడా సాంఘిక శాస్త్రంలో 1973-74 సమయంలో స్కూల్ ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు మా పాఠశాలలో మా ఉపాధ్యాయ మిత్రులు మాకు అస్సాం రాష్ట్రమే చూపించేది, షిలాంగ్ దాని రాజధాని చూపించారు. ఇప్పుడు మేఘాలయ రాష్ట్రంలో ఉంది, కొన్ని రోజులు దిస్పూర్ చూపించారు. కాబట్టి చరిత్ర అది 1972 తర్వాత ఇందిరాగాంధీ గారు అస్సాం రాష్ట్రాన్ని 7 సిస్టర్స్ గా విభజన చేశారు. ఇలా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ గారి నాయకత్వాన 7 సిస్టర్ స్టేట్స్ అస్సాం రాష్ట్రాన్ని విభజించి చేశారు. తర్వాత పరిపాలన విభజనలో భాగంగా అంటే పరిపాలన కంటే కూడా అక్కడ విభిన్నమైన సంస్కృతులు ఒకే ఒరవడి లోపల ఉండలేకపోతే చెప్పి వాళ్ళు ఈ దేశ విభజన కోసం కూడా డిమాండ్ చేశారు. నాగాస్, మిజోస్, మిజోరంలో. కాబట్టి ఈ దేశం సమైక్యత ఉండాలని చెప్పి ఆలోచనతో చేశారు. ఎట్లా చేయగలిగినారు? కేవలం ఆర్టికల్ 3 ఉండడం వల్ల. తదనంతరం వాజ్పేయి గారి నాయకత్వాన ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుండి జార్ఖండ్ రాష్ట్రాలు, తర్వాత ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజులలో ఈ విభజన సమస్య పెద్ద ఎత్తున వస్తుందన్నప్పుడు తెలంగాణను కూడా వారు ఇవ్వలేదు. మరి అదే పంజాబ్ రాష్ట్రం నుండి హర్యానా రాష్ట్రం ఏర్పడ్డది 1960లో. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారే ప్రధానమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఈ దేశం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కొత్త రాష్ట్రాలు ఆవిర్భవిస్తున్నాయి. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ఆ విధంగా పొందపరచడం వల్లనే ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ప్రకారంగా రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మొదలు రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అది 500 పై చిలుకున్నటువంటి సంస్థానాలు అన్ని రాజ్యాలన్నీ కలుపుకొని ఈ దేశం ఏర్పడడానికి ఒక ప్రక్రియ ఏర్పడి ఫజల్ అలీ కమిషన్ ద్వారా లింగ్విస్టిక్ స్టేట్స్
అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. Yes. తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం, తమిళ ప్రజలకు ఒక రాష్ట్రం, మలయాళ ప్రజలకు ఒక రాష్ట్రం, కన్నడ ప్రాంత ప్రజలకు ఒక రాష్ట్రం, మరాఠీ ప్రజలకు ఒకటి, ఒరియా భాష మాట్లాడే వాళ్ళకు ఒకటి, బంగాల్ మాట్లాడే వాళ్ళకు ఒకటి, పంజాబ్ మాట్లాడే వాళ్ళకు ఒకటి. Yes. ఈ విధంగా అది ఫస్ట్ ఇనిషియల్ డే స్వాతంత్రం వచ్చినప్పుడు తొలి రోజుల్లో వచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా జరిగినాయి. అట్లా ఉండలేకపోయినారు కాబట్టి కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎస్ సార్, ముఖ్యంగా మీరు అంటున్న ప్రకారం చూస్తే 53లోనే మనకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేది. అంటే అప్పటికి లింగ్విస్టిక్ స్టేట్ డిమాండ్ అనేది మన తెలుగు వాళ్ళ నుండి మొదలైంది. సో అప్పటికి కూడా ఆ రోజు కూడా క్యాపిటల్ సిటీ లేదు పాపం ఆ ఏపీకి. మొన్న డివిజన్ తర్వాత కూడా ఏపీకి క్యాపిటల్ సిటీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు అడిగాడు, 53లో అడిగాడు, క్యాపిటల్ సిటీ లేకుండా ఒక రాష్ట్రం మనం ఎట్లా ఇస్తాం అన్నప్పుడు చాలా చర్చ దేశంలో జరిగింది. ఒక లా మినిస్టర్గా ఆయన దీన్ని ఒప్పుకోలేదు, క్యాపిటల్ సిటీ ఉండాలని చెప్పాడు. అంటే ఇవాళ 18 సంస్థానాలుగా విలీనమై 50 చిన్న రాష్ట్రాలుగా ఏర్పడ్డ అమెరికా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా ఇలా ముందంజలో ఉంది. అట్లాగే మన 565 సంస్థానాలుగా విలీనమైన భారతదేశము అప్పటికి కేవలం 14 రాష్ట్రాలుగా ఉండి తర్వాత ఇప్పుడు మన 2014 వరకు 29 రాష్ట్రాలు అవతరం జరిగింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక 56లోనే ఆయన 55లోనే 2 కోట్ల జనాభాతో కనుక ఒక రాష్ట్రం ఏర్పడి ఉంటే ఈ దేశంలో కనీసం మనం ప్రస్తుతం 145 కోట్లకు 70 రాష్ట్రాలను వచ్చేటివి. దాంతో ఏమైంది, పరిపాలన విభజన జరిగి ప్రజలు సమగ్ర అభివృద్ధి దిశగా వెళ్ళి ఇవాళ ఈ దేశం ఒక అన్ని రంగాల్లో ముందంజలో ఉండే అవకాశం ఉండే. సరే, బట్ పాలకులు ఆ రకంగా కాకుండా ఉత్తరాది ఆ దిక్కుగా అతిపెద్ద రాష్ట్రాలు గాను, దక్షిణాది చిన్న రాష్ట్రాలు గాను, ఈశాన్యాలు అతి చిన్న రాష్ట్రాలుగా ఏర్పడడం కారణంగా ఇంకా అసమానతలు ఈ ప్రాంతాల మధ్య ఉన్నాయి, పరిష్కారం కాలేదు. వాటికి పరిష్కరించడానికే ఇవాళ ఉద్యమాలు అనేవి కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల అస్తిత్వాన్ని తమ హక్కుల కోసం ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపు డీలిమిటేషన్ పెద్ద ప్రమాదంగా రాబోతున్నది. ఎందుకంటే 50 ఏళ్ళు ఫ్రీజ్ అయిపోయింది. అసలు జనాభా 1931లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పడ్డప్పుడు అంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన జనాభా మాత్రమే ఇవాళ ప్రామాణికంగా ఉన్నది ఇప్పటి వరకు కూడా. తర్వాత 2011లో వచ్చిన జనాభాను కూడా ఇంతవరకు వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. మళ్ళీ తిరిగి 2001లో రావాల్సింది రాలేదు. తర్వాత 2024 అంటే ఇప్పుడు 24 వచ్చేసింది. కరోనా చేపట్టి మేము 2001లో చేయలేదని చెప్పారు. అంటే ఇవాళ 2026లో రాబోతున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో దాదాపు ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఎన్ని పెరుగుతున్నాయి అంటే 175 సీట్లు, 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ 175 సీట్లకు పెరిగిపోతున్నది. అలాగే రాజస్థాన్ 25 సీట్లు ఉంటే 50 సీట్లు అవుతున్నది. బీహార్ 40 సీట్లు ఉంటే 79 అవుతుంది. అంటే ఈ రకంగా చూస్తే మీరు ఓన్లీ యూపీ, రాజస్థాన్, బీహారే ఈ 3 రాష్ట్రాలు సరిపోతాయి మొత్తం ఈ దేశాన్ని పరిపాలించడానికి. మరి మిగతా రాష్ట్రాల జోలి అప్పుడు దక్షిణాది విషయం కానీ ఈశాన్య రాష్ట్రాల జోలి కానీ అక్కడ పెద్దగా ఏం పెరగట్లేదు. మీరు చూడండి, కేరళలో 20కి 20 ఉంటున్నాయి. ఎందుకంటే జనాభా పెరుగుదల లేకుండా పోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిన కారణంగా వాళ్ళు డీలిమిటేషన్ తర్వాత ఆయా ఎంపీల సంఖ్య పెరిగే అవకాశం తక్కువ ఉంది. 130 నుండి 100కు పడిపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా సరి చేయొచ్చు, ఏ రకంగా డీలిమిటేషన్ వచ్చిన తర్వాత దక్షిణాది అస్తిత్వాన్ని పరిరక్షించుకునే విధంగా ఈ దేశ రాజకీయాల్లో దక్షిణాది హక్కులను కాపాడుకునే విధంగా పరిష్కారాన్ని మనం సజెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీరు డీలిమిటేషన్ ద్వారా జనాభా అంటే దీని గురించి కొంత వివరంగా చెప్పదలుచుకుంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఫస్ట్ టైం అప్పుడు పార్లమెంట్ అంటే లోక్సభ స్థానాలని డిమార్కేట్ చేయడానికి అప్పటి వరకు పునర్విభజన కాదు. ఎందుకంటే ఒకసారి అయి ఉన్నట్టయితే పునర్విభజన అనొచ్చు. మొదటిసారి కాబట్టి ఆ రాష్ట్రాలకి ఉన్నటువంటి జనాభా ప్రకారంగా వారు చేయడం జరిగింది. తర్వాత 10 సంవత్సరాలకి 1961లో మళ్ళీ సెన్సెస్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారిగా జనగణన జరుగుతుంది కాబట్టి, సెన్సెస్ జరుగుతుంది కాబట్టి, జనాభా లెక్కలు జరుగుతాయి కాబట్టి 1961లో మరి తీసుకున్నటువంటి జనాభా రీత్యా 1962లో మరి రెండోసారి డీలిమిటేషన్ కమిషన్ వేయడం జరిగింది. అక్కడ కొన్ని సీట్లు పెంచారు. తర్వాత 1971లో మూడోసారి జనాభా లెక్కల ఆధారంగా జరిగినటువంటి 1971 జనాభా లెక్కల ప్రకారంగా 72లో మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు వేయడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి
డిలిమిటేషన్లో అప్పటి వరకే ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగము, అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పార్లమెంట్ అనుకోండి, జనాభా దక్షిణ భారతదేశంలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్, ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు అనేది అప్పుడు ఉండే. ఏది 1960లో 70లో మరి కుటుంబాలు 76లో వచ్చింది కుటుంబ నియంత్రణ చట్టం. వచ్చేసరికి జనాభా కొంత దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల వాళ్ళు కంట్రోల్ చేశారు ఫ్యామిలీ ప్లానింగ్. ఉత్తర భారతదేశంలో కంట్రోల్ కావడం లేదు. కాబట్టి 1971లో డిలిమిటేషన్లో వచ్చినటువంటి సీట్లను ఏం చేశారంటే 25 సంవత్సరాల వరకు ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే జనాభా ప్రతి సంవత్సరాలు చేస్తే దక్షిణ భారతదేశంలో మరి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, 25 ఏళ్ల వరకు ఫ్రీజ్ చేశారు. ఆ 1971 ఎన్నికల ప్రకారంగా జరిగినటువంటి డిలిమిటేషన్ లోక్సభ స్థానాలని, శాసనసభ స్థానాలని 25 సంవత్సరాల వరకు అదేవిధంగా కొనసాగించారు. మళ్ళీ 2001లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు మళ్ళీ డిలిమిటేషన్ కమిషన్ వేయాలి. కాబట్టి వేసే సందర్భంలో పట మళ్ళీ దక్షిణ భారతదేశంలో పట విపరీతమైనటువంటి అభివృద్ధి, ఫ్యామిలీ ప్లానింగ్, జనాభా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి వ్యత్యాసము, ముఖ్యంగా మీరు అన్నట్టు ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను ఈ రాష్ట్రాల్లో పట మరి జనాభా విపరీతంగా పెరిగింది. కాబట్టి మరి 2001లో డిలిమిటేషన్ చట్టం 2002లో వచ్చినప్పుడు ఏం చేశారు, మళ్ళీ 25 ఏళ్ల వరకు ఇదే సంఖ్య ఉంటుంది. జనాభా పెరిగినా తగ్గినా పెరగకపోయినా విపరీతంగా పెరిగిన ఇదే సంఖ్య ఉంటుందని చెప్పి మళ్ళీ రాజ్యాంగ సవరణలో పట 2026 వరకు మళ్ళీ ఫ్రీజ్ చేశారు. కాబట్టి 2026 ఇంకా కేవలం సంవత్సరం మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం తర్వాత ఏం చేయబోతుంది మోడీ గారి ప్రభుత్వం అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. మళ్ళీ ఇప్పుడు జనాభా పెరుగుదల ఉత్తర భారతదేశంలో విపరీతంగా పెరిగింది. దక్షిణ భారతదేశంలో పట మరి ఒకరు లేకపోతే ఇద్దరు పిల్లలతోనే కుటుంబాలు సరిపుచ్చుకుంటున్నారు. కాబట్టి ఎంతైతే పెరగాలో అంతే పెరిగింది, విపరీతంగా పెరగలేదు. కాబట్టి 2026 లోపట డిలిమిటేషన్ లోపట జనాభా రీత్యా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు పంపకం జరిగితే దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. అది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈవెన్ ఒరిస్సా రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి నేను మొన్న ఒక ప్రముఖ పత్రికలో వ్యాసంలో చెప్పడం జరిగింది, ఈసారి రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు దీన్ని ఎటర్నల్ ఫ్రీజ్ చేశారు. ఏదైతే ఇప్పుడు రేషియో ఉందో, ఏదైతే నిష్పత్తి ఉన్నదో, ఇప్పుడు మన దగ్గర 17 లోక్సభ స్థానాలై ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, మన పక్కకున్నటువంటి మహారాష్ట్రలో 48 ఉన్నాయి, మన పక్కకున్నటువంటి ఒరిస్సాలో ఒక్కొక్క రాష్ట్రంలో సీట్లు ఉన్నాయి. ఆ స్థానాలనే యథాతథంగా ఎల్లకాలం ఉంచాలి. ఇక లోకసభ స్థానాలు పూర్తి స్థాయి ఇప్పుడు 543 నుండి 880 పెంచుతారని చెప్పి ఒక ఢిల్లీలో ఒక చర్చ ఉన్నది. అదే విధంగా పెంచినప్పటికీ కూడా ఇదే నిష్పత్తి లోపల పెంచుకోవాలి. అంటే 17 తెలంగాణ, 80 ఉత్తరప్రదేశ్కి, తెలంగాణకు 17, ఇదే నిష్పత్తి లోపల ఆ కొత్త సీట్లు కూడా పంపకం జరగాలి అనేది నా సూచన. అంటే ఇప్పుడు అంతకు ముందున్న జనాభా ప్రకారంగా ఏదైతే సీట్ల అలొకేషన్ జరిగిందో అదే జనాభా 1970 జనాభా ప్రకారంగా జరిగినట్టుగానే 1971 జనాభా ప్రకారంగా ఏదైతే సీట్ల పంపకం జరిగిందో అదే నిష్పత్తి ఎల్లకాలం ఉండాలి. ఎటర్నల్. భారతదేశం ఈ భూలోకం పైన ఉన్నంత కాలం ఇదే నిష్పత్తిలో ఉండాలి. అదే రేషియోలో పెరగాలి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, అక్కడ చిన్న రాష్ట్రానికి 2 సెనేటర్లు ఉంటారు, లార్జర్ స్టేట్ కూడా 2 ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ రాష్ట్రాలు కలయిక వచ్చి కొన్ని రాష్ట్రాల నుంచి అమెరికాలో కలిసినప్పుడు ఆ చర్చ పెట్టుకున్నారు. వాళ్ళు 200 సంవత్సరాల కింద రాసుకున్నారు, ఇదే సెనేట్ లో ఇదే నిష్పత్తిలో ఉంటారు. కాబట్టి మనం కూడా అదే విధంగా ఉండాలి. అంటే మనం సమానంగా ఉండవలసిన అవసరం లేదు. ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, రేపు ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలు విభజన అయితే మనిషికి 20 వస్తారు వాళ్ళు, అంతే కదండి.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఆడ చర్చ ఉన్నది 3 రాష్ట్రాలు. ఎట్లన్నా? మాయావతి గారు తీర్మానం చేసింది నాలుగు శాసనసభ రాష్ట్రాలు. Yes, 4 రాష్ట్రాలు చేయాలని చెప్పింది. yes. బీజేపీ వాళ్ళు కూడా 3 రాష్ట్రాలు చేయాలంటున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా ఉత్తరప్రదేశ్ డివైడ్ అవుతుంది. మనం 80 ఉన్నాయని అనుకోవద్దు. ఆ 4 రాష్ట్రాలు అయితే మనిషికి 20 అవుతాయి. మనిషికి 20 వస్తాయి. అదే ఖచ్చితంగా అక్కడ జరగాల్సింది. ఎందుకంటే అంతటా ఇవాళ ఆ ఒక్క యూపీ ఆధిపత్యం జరగకుండా చేయకుండా దేశంలో, ఎందుకంటే ఇవాళ పార్లమెంటు స్పీకరు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మొత్తం కీలకమైన పదవులన్నీ నిర్ణయించి ఉత్తరప్రదేశ్లే. చివరికి కీలకమైన కేంద్ర మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆ రకంగా మళ్ళీ ఉత్తరప్రదేశ్ సీట్లే పెంచుకోగలిగితే, అటు సైడ్ పెంచితే ఇవాళ చాలా దేశంలో ఇవాళ అసమానతలు, మరీ రాజకీయ అసమానతలు పెరిగిపోతాయి. కాబట్టి ఇప్పటికే ఆర్థిక అసమానతల వైపు, రాజకీయ అసమానతల వైపు, సాంస్కృతిక అసమానతలు కూడా, అటువైపు తెల్లవాళ్ళని, నల్లవాళ్ళని, తక్కువని, ఇట్లా రకరకాల వివక్షతలు ఇప్పటికీ కొనసాగుతున్న క్రమంలో రేపు ఇంకా మరింత దేశ సమైక్యతగా ఉండాలంటే ఖచ్చితంగా సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మీ భావన. ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు మీరు మీ సబ్జెక్ట్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్ కూడా మీరు రానున్న రోజులు చర్చిస్తామని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి ఇప్పుడు సౌత్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సౌత్ అంటే కొంత వెనుకబడ్డ దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల కింద దాన్ని వాళ్ళు ఆ విధంగా దాన్ని నామకరణం చేశారు. సౌత్ నార్త్ డైలాగ్ అంటారు. అంటే నార్త్ అంటే అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ ఇలాంటి దేశాలు. సౌత్ అంటే సౌత్ ఆఫ్రికా, మన లాంటి దేశాలు. కాబట్టి ఇప్పుడు దక్షిణ భారతదేశానికి వస్తాం మనం. ప్రపంచ రాజకీయాలు పక్క పెట్టి మన దేశానికి వచ్చేసరికి ఆలోచిస్తే, దక్షిణ భారతదేశంలో పట్ల ఇలా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కంటే ఆర్థికంగా, సామాజికంగా ముందుకెళ్ళినాయి. విద్యాపరంగా అన్నిట్లలో ముందుకు వరుసతున్నారు. ఇలా సామాన్యుడు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కట్టేవాటిలో కూడా దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళి ఇవాళ మనం 100 రూపాయలు కడితే కేంద్ర ప్రభుత్వం 30-40 రూపాయలు వాపస్ ఇస్తారు. అదే ఉత్తరప్రదేశ్ 35-40 రూపాయలు కడితే వాళ్ళు 200 రూపాయలు ఇస్తారు. ఇది మన సెంట్రల్ ఫండ్ పూల్ ఏదైతే వచ్చిందో డివల్యూషన్ చేస్తాం. ఎందుకంటే జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి డబ్బు కానీ, లేదా ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బు కానీ, ఇది సెంట్రల్ పూల్ కలిపితే ప్రతి 5 సంవత్సరాలకు ఫైనాన్స్ కమిషన్స్ ఏం చెప్తాయి? జనాభా రీత్యా వెనకబాటుతనం వల్ల ఈ ప్రాంతం, అంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు వచ్చేసరికి ఆడ టోపోగ్రఫీ అంటే గుట్టలు, ఈ హిలాక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలున్నాయి కాబట్టి వాటికి ఇచ్చారు. కాబట్టి వాటి ప్రకారంగా డివల్యూషన్ డబ్బులు వస్తాయి కేంద్ర ప్రభుత్వానికి. ఇలా ₹1 వచ్చిందంటే ఎట్లా పంచాలి? జనాభా రీత్యా పంచాలి, పేదరికం చూసి పంచాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి భౌగోళిక పరిస్థితిని చూసి పంచాలని చెప్తారు. మరి దక్షిణ రాష్ట్రాలకు వచ్చేసరికి జనాభాలో తక్కువనే ఉన్నారు, మరి అభివృద్ధిలో ముందంజలో ఉన్నారు. కాబట్టి మనం కట్టిన డబ్బులు ఉత్తర భారతదేశానికి పోతున్నాయి. కాబట్టి ఈ చర్చ మీరు తీసుకొచ్చే చర్చ మంచిది, ఇది కొనసాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలా దక్షిణ భారతదేశాల్లో, మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇది ఒక కాలాల కట్టబెట్టినట్టయింది. మరి తెలంగాణ ఉన్నది, అరే కాలాల కట్టబెట్టాక అంటారు. అంటే వాడు ఉరుకుతున్నప్పుడు, వాడు పని చేసుకున్నప్పుడు మన కాలాల కట్టబెడతారా వీడు అంటారు. అంటే వాడు ముందు మోని కూడా చేస్తూ ఉంటారు, పడిపోతాడు, ముందు ఉరకలేడు, పరుగు పందెంలో ముందు ఉండలేడు. కాబట్టి ఈరోజు దక్షిణ రాష్ట్రాలు, అది కేరళ అనుకోండి, తమిళనాడు అనుకోండి, కర్ణాటక అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మన తెలంగాణ అనుకోండి, ఈ రాష్ట్రాలు అభివృద్ధి వైపు ప్రయాణం చేసే సందర్భంలో పట్ల కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వము దీనిపైన చాలా సీరియస్గా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటిసారి ప్రధానంగా దీంట్లో హైదరాబాద్ ఇవాళ చాలా కీలకమైన ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే మూసీ డెవలప్మెంట్ పేరు మీద హైదరాబాదు ప్రపంచ నగరంగా ఆల్రెడీ అభివృద్ధి చెందింది హైదరాబాదు. మూసీ పేరు మీద ఇలా డెవలప్మెంట్, తర్వాత మిగతా యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా. దాన్ని దేశ రెండో రాజధానిగా చేయడం కారణంగా ఇవాళ ఢిల్లీ మున్సిపాలిటీకి మొత్తం మన సౌత్లో ఉన్న క్యాపిటల్ సిటీలో ఉన్న మున్సిపాలిటీలకు ఎంత బడ్జెట్ వస్తుందో ఢిల్లీ మున్సిపాలిటీకి అంత బడ్జెట్ వస్తుంది. అట్లాగే
నార్థన్ రైల్వేస్ కొమ్ము 1,30,000 1,30,000 కోట్లు ఇస్తే 1,32,000 కోట్లు ఇస్తే మనకు కేవలం 59,000 కోట్ల రూపాయలు మాత్రమే సదరానికి ఇస్తున్నారు. సో ఈ రకంగా అంటే బడ్జెట్లో వివక్షత ఈ రకంగా కొనసాగుతున్న క్రమంలో హైదరాబాద్ ఒక రెవెన్యూ కాదు ఇప్పుడు మన తెలంగాణ స్టేట్కి. సో దీన్ని స్టేట్ కనుక క్యాపిటల్ సిటీని కనుక చేస్తే, రెండవ రాజధాని చేస్తే దీనికి ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వ శాఖలు వచ్చే అవకాశం ఉంది, సుప్రీంకోర్టు బెంచ్ వచ్చే అవకాశం ఉంది, అట్లాగే కేంద్రము ఫారెన్ ఎంబాసీస్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చాలా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే దీని స్పాన్ పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ స్పాన్ కూడా దాని ఇంకా 150 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో హైదరాబాద్ను దేశ రెండవ రాజధానిగా చేయడంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే మనకు రాజ్యాంగ నిర్మాతలు అప్పుడు ఆలోచించారు. ఎందుకంటే విపరీతమైన చలి ఉంటుంది ఉత్తర భారతదేశం, ఢిల్లీలో విపరీతమైన ఎండలు కూడా ఉంటాయి. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్న హైదరాబాద్ను మనము రెండో రాజధానిగా చేసి పార్లమెంట్ సమావేశాలు కూడా ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం తెలుసు. మన బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి నిలయాన్ని కూడా అది ఉంది. ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, బాగుంటుందని చెప్పి వారు సూచన చేశారు. అయితే ఈరోజు మనము దేశ రాజకీయాలు చూసినట్టయితే అదొక చర్చ వస్తుంది అప్పుడప్పుడు. నేను దానికంటే ముఖ్యంగా మీరు ఇంతకుముందు ఎత్తినటువంటి సమస్య సుప్రీంకోర్టు. ఇలా సుప్రీంకోర్టు ఒక సామాన్యుడు లిటిగేషన్, సివిల్ అపీల్ అంటే ఒక ఇద్దరి మధ్యలో భూమి పంపకంలో పంచాయతీ ఉందనుకోండి, అన్నదమ్ముల మధ్యలో లేదా పక్కకు ఉన్నటువంటి నీబర్ అనుకోండి, వాడికి లిటిగేషన్ ఉంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళాలంటే భూమి అమ్ముకున్నా కూడా ఆడ వకీళ్ళ ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్నది ఢిల్లీలో. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యం అయిపోయింది ఇప్పుడు. అందుకోసమే సుప్రీంకోర్టు ఫస్ట్ దేశంలో దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో సుప్రీంకోర్టు ఉంది కాబట్టి దక్షిణ భారతదేశంలో ఒకటి, తూర్పు పశ్చిమంగా మరి సుప్రీంకోర్టు బెంచెస్ తో మనం మొదలు పెడితే బాగుంటుంది. ఇది కాబట్టి హైదరాబాద్ లో సుప్రీంకోర్టు ఒక బెంచ్ పెట్టేసేసి తర్వాత అపీల్స్, సివిల్ అపీల్స్, క్రిమినల్ అపీల్స్ ఇలాంటివన్నీ కూడా ఉండాలని చెప్పి మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు నేను పార్లమెంట్లో చాలా సార్లు మాట్లాడాను. తర్వాత ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టాను. తర్వాత దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఫుల్ కోర్ట్ అంటారు, అంటే అందరు జడ్జిలు కూర్చొని ఇది దేశ సమైక్యతకు ముప్పు కాబట్టి సుప్రీంకోర్టు బెంచ్ అనేది ఎక్కడ ఉండద్దు, ఢిల్లీలో ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేశాడు. అయితే మనకి ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 130 అది మనకు చెప్తుంది ఏది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బెంచెస్ అని. అయితే నేను దాంట్లో అసలు ఈయనకున్న పవర్స్ తీసేయాలని చెప్పి నేను ఒక పవర్స్ తీసేయాలి, చీఫ్ జస్టిస్ పవర్స్ తీసేసేయాలని చెప్పేసి నేను ఒక బిల్లే పెట్టాను. సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ద సుప్రీం కోర్ట్ షెల్ సిట్ ఇన్ ఢిల్లీ ఆర్ ఇన్ సచ్ అదర్ ప్లేస్ ఆర్ ప్లేసెస్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే విత్ ద అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అపాయింట్ అని ఆర్టికల్ 130లో ఉంది. ఈ సుప్రీం కోర్టు బెంచెస్ ఏర్పాటు చేసేటువంటి అధికారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంది, ఆయన కాదు రాష్ట్రపతికి ఉండాలని చెప్పి నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదాన్ని తీసేసేయండి అని చెప్పి కూడా నేను పార్లమెంట్ లో నేను ఒక బిల్లు ప్రవేశపెట్టాను. దానికి సంబంధించి కూడా ఇది నా పుస్తకంలో మెన్షన్ చేశాను నేను. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండదని చెప్పాడు. అసలు ఆయన ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అది పార్లమెంట్ నిర్ణయం చేయాలి. దాన్ని ఒక రాష్ట్రపతి ఈజ్ ది ప్రెసిడెంట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరిట అన్ని నిర్ణయాలు జరుగుతాయి. పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రపతి ఆమోదం చేయాలి. అంతే. కాబట్టి రాష్ట్రపతికి పవర్ ఉండాలి. రాష్ట్రపతికి పవర్ ఉండాలంటే పార్లమెంట్ కు వస్తుంది. పార్లమెంట్ నిర్ణయం చేసేసి ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదం పొందితే రావాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కరెక్ట్ లేదని చెప్పి కూడా నేను ఆర్టికల్ 130 మీద నేను సవరణ చేయాలని చెప్పేసి ప్రైవేట్ బిల్ వేశాను కదా. నేను దాని గురించి ఈ బుక్ లో కూడా ప్రస్తావన చేశాను. ఈ పుస్తకంలో కూడా నీడ్ ఆఫ్ రీజనల్ సుప్రీం కోర్ట్ బెంచెస్ ఇన్ ఇండియా, ఈ బుక్ లో కూడా అదే రాశాను. దీనికి సంబంధించే దాదాపుగా దేశం మొత్తంలో ఈవెన్ నేను చెన్నైలో కానీ తిరువనంతపురంలో కానీ ఇవి ప్రాంతాల్లో అన్నింటిలో కూడా దీని మీద డిబేట్ పెట్టించాను. వెరీ రీసెంట్లీ కర్ణాటకలో బెంగళూరులో ఒక మీటింగ్ పెట్టించాను.
నీడ్ ఆఫ్ సుప్రీంకోర్టు బెంచెస్. తిరుపతిలో కూడా తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు కూడా నీడ్ ఆఫ్ సుప్రీంకోర్టు బెంచెస్ అని పిల్లలు స్టూడెంట్స్తో కూడా పెట్టి జరిగింది. ఏదైతే మీరు 2021లో మనం ఈ పుస్తకం రిలీజ్ చేశారో మీరు, అప్పటి నుండి దాదాపుగా దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు బెంచెస్ మీద మనం ఈ చర్చ కొనసాగిస్తున్నాం. తప్పకుండా ఆ దిశగా ఇంకా రానున్న రోజుల్లో దక్షిణాదికి జరుగుతుందనే ఆశ అయితే నాకు కూడా ఉంది. నాకు తెలిసి మీకు కూడా ఆ నమ్మకం ఉంది, బీయింగ్ ఏ మాజీ పార్లమెంట్ సభ్యులుగా. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో అతి కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ లిమిటేషన్ తర్వాత సౌత్ అనేది చాలా కీలకమైన ఒక రాజకీయ కేంద్రంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, ముఖ్యంగా కేసీఆర్ గారు కానీ స్టాలిన్ గారు కానీ కీలక పాత్ర పోషించాలి. వీళ్ళిద్దరు చాలా సీనియర్ నేతలు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా సీనియర్ నేతనే. వీళ్ళు కూడా ఈ సౌత్ విషయంలో కొంత కీలకంగా ముందడుగు వేసేయగలిగితే ఈ సుప్రీంకోర్టు బెంచ్ కానీ, సెకండ్ క్యాపిటల్ కానీ, ఇంకా ఈ మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ డీలిమిటేషన్ విషయంలో కానీ ఈ కేసీఆర్ గారు తీసుకోగలిగితే కొంచెం వారు మా పార్టీ తరఫున మేము దీనిపై చొరవ చూపిస్తాము. మీలాంటి మేధావి వర్గము దీనిపైన చర్చ పెట్టండి తప్పనిసరిగా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు స్పందిస్తారంటే ప్రజల లోపల చర్చ వచ్చినప్పుడే వీళ్ళు వాళ్తారు. అక్కడ నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ అట్లుంటది. ఇప్పుడు మనం దాన్ని ఎత్తుకుంటారు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎత్తుకుంటాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అతి త్వరలో ఈ సబ్జెక్ట్ ని తీసుకెళ్ళండి. 3 మీరు మంచిగా చెప్పారు. ఒకటి, డీలిమిటేషన్ రాబోతున్నది. ఎందుకంటే 2025లో ఈ గణాంక లెక్కలు సెన్సెస్ స్టార్ట్ అవుతాయి. 2025లో 2026 రాజ్యాంగ నిర్దేశం ఏది డీలిమిటేషన్ జరగాలి. కాబట్టి 2026లో జరిగేది అంటే ఏడాదే ఉన్నది. 2026 అంటే ఓన్లీ 1 ఇయర్. ఈ 1 ఇయర్ మీరు చాలా చొరవ తీసుకొని వివిధ రాష్ట్రాల్లో మీకు ఉన్నటువంటి సంబంధాలతో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంబంధాలతోని ఈ చర్చలు కొనసాగించండి. తప్పనిసరిగా మా పార్టీ తరఫున ఆర్ఎస్ నీలకంఠన్ గారు ఈ డిసెంబర్ 8కి వస్తున్నారు. వారి పుస్తకం రాశారు, నార్త్ వర్సెస్ సౌత్ ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేది. అది అంతర్జాతీయ స్థాయి ఫేమస్ అయిన పుస్తకం సార్. దాంట్లో అనేక అంశాలు చర్చించారు. సో తప్పకుండా వారు ఎత్తుకొస్తారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను. మీరు ఖచ్చితంగా మీ సహకారం కూడా ఆ సెమినార్కి ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి మొదటిసారిగా ఇంటర్వ్యూలో చాలా ఇంత గొప్పగా మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.